పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని, భాస్కర్ రెడ్డి గారు, ఆయన భార్య విశాలమ్మ గారు, కూతురు కవితమ్మ గారు, సోల్ సర్వైవర్ ఈ యొక్క ఎపిసోడ్లో దేవుడి దయ వల్ల బ్రతికి బట్టగట్టినటువంటి రియాన్ష్ రెడ్డి వీళ్ళని పరామర్శించడానికి రావులపాలెం రావడం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు అన్ని వివరాలని వివరించడం జరిగింది. ఈ యొక్క సాదిక్ అనేటటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి నేరస్తుడు కాదు. ఇతను కరుడుగట్టినటువంటి నేరస్తుడు. నాకున్న సమాచారం ప్రకారం సాదిక్తో పాటు మరో 9 మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ముఠ, అంటే మొత్తం ఒక 10 మంది ఒక టెర్రరిస్టుల ముఠ. దురదృష్టవశాత్తు ఈ 10 మంది కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళుగా సమాచారం వస్తూ ఉంది. ఈ యొక్క సాదిక్ వల్ల ఒక రెడ్డి కుటుంబం, హిందూ మతంలో ఉన్నటువంటి ఒక రెడ్డి కుటుంబం, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం మనకు తెలిసి ఈరోజు ఈ యొక్క ప్రపంచాన్ని వీడి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క కుటుంబం కాకుండా ఈ సాదిక్ నేతృత్వంలో ఉన్నటువంటి ముఠ, 10 మంది ముఠ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి ఈ యొక్క హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం, ఇదంతా కూడా సమాచారం మనకు అందుతూ ఉంది. కానీ పోలీసు వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కుటుంబానికి, అంటే నూకరాజు గారి కుటుంబానికి, నూకరాజు గారి భార్య మీనా గారు, నూకరాజు గారి కూతురు సౌజన్య, వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోయినటువంటి విషయం, వీళ్ళు బాధితులు అన్నటువంటి విషయం మాత్రమే తెలియవస్తుంది. కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలు, హిందూ కుటుంబాలు, బాధిత కుటుంబాల నుంచి సమాచారం ఇంతవరకు పోలీసుల నుంచి కూడా బయట రాకపోవడం అన్నటువంటిది దురదృష్టకరం. ఈ యొక్క సాదిక్, సౌజన్య, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళ ఆస్తుల్ని, అంటే స్థిరాస్తుల్ని కానీ, వాళ్ళ ఫోన్లు కానీ, వాళ్ళ బ్యాంకు లాకర్లు కానీ, ఆమెకు సంబంధించినటువంటి బంగారం కానీ, వాళ్ళ ఇంటి తాళం కానీ, వాళ్ళ హస్బెండ్ యొక్క ఫోన్, అంటే జగదీశ్వర్ రెడ్డి ఫోన్ కానీ, ఎస్బీఐలో ఉండేటటువంటి లాకర్ కీస్ కానీ, పనసపాడులో ఉన్నటువంటి ఒక స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా సాదిక్ రాయించుకున్నట్టుగా, అది ఈ యొక్క పనసపాడులో ఉన్నటువంటి స్థలం నూకరాజు గారికి సంబంధించింది. ఈ ఆస్తులన్నింటినీ కూడా సాదిక్ రాయించుకున్నాడు. ఈ ఆస్తులతో పాటు భాస్కర్ రెడ్డి గారి తండ్రి అంటే పిత్రార్జితమైనటువంటి ఒక 40 సెంట్లు కమర్షియల్ భూమి, ఈ యొక్క ప్లేస్లో రావులపాలెంలో ఉన్నటువంటి భూమిని కూడా జగదీశ్వర్ రెడ్డికి ఇస్తే, జగదీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి సౌజన్యకి వెళితే సౌజన్యమ్మ దాన్ని బలవంత పెట్టి సాదిక్ రాయించుకున్నటువంటి సమాచారం కూడా మనకు తెలియవస్తూ ఉంది. అంటే ఇంచుమించు బంగారం 2 కోట్లు, క్యాష్ నగదు రూపంగా 2 కోట్లు, ఈ యొక్క రావులపాలెంలో ఉన్నటువంటి ఆస్తి 10 కోట్ల రూపాయల ఆస్తి 40 సెంట్లు,
పనసపాడులో ఉన్నటువంటి ఆ యొక్క భూమి విలువ తెలియదు. ఆ భూమిని మొత్తాన్ని బ్యాంకు లాకర్స్తో పాటు మొత్తం జగదీశ్వర్ రెడ్డికి ఎంతైతే ఇన్సూరెన్స్ వచ్చిందో ఆ ఇన్సూరెన్స్ అమౌంటు మొత్తం ప్రాపర్టీస్ని అన్నిటినీ కూడా తను రాయించుకొని ఈ యొక్క కుటుంబానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేయడం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క సౌజన్య ఆమె కొడుకు రియాన్ష్ రెడ్డిని ఇతను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ విషయాన్ని జగదీశ్వర్ రెడ్డికి తెలిస్తే జగదీశ్వర్ రెడ్డి అతన్ని ఎందుకనని ప్రశ్నిస్తే జగదీశ్వర్ రెడ్డిని కూడా కొట్టినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. కొట్టి అతన్ని భయభ్రాంతులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే సాదిక్ వెనుక ఉండేటటువంటి టెర్రరిస్టుల ముఠా 10 మంది టెర్రరిస్టుల ముఠా. ఈ ముఠా యొక్క ధ్యేయం హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులన్నింటినీ కుటుంబాలన్నింటినీ ముస్లిమ్స్ మతానికి కన్వర్ట్ చేయాలన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక జగదీశ్వర్ రెడ్డికి సాదిక్కి తగు వచ్చిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి మీద సాదిక్ అటాక్ చేసిన తర్వాత జగదీశ్వర్ రెడ్డిని కెనడా నుంచి బాంబేకి ఒక డేంజరస్ కెమికల్ని స్లో పాయిజన్ తీసుకొచ్చి దాన్ని ఆ యొక్క సెంటర్ ఏంటిది వెల్నాక్ సెంటర్లో హైదరాబాద్లో అంతకు ముందే 3 నెలల ముందు స్టార్ట్ చేసి చివరి డేంజరస్ పాయిజనస్ కెమికల్ని వెల్నాక్ సెంటర్లో ఇవ్వడం జరిగింది. ఆ స్లో పాయిజన్ ఇచ్చిన తర్వాత 3 నెలలు ఆరోగ్యం క్షీణించి జగదీశ్వర్ రెడ్డి చనిపోవడం జరిగింది. దీనికి కారకుడు సాదిక్, ముమ్మాటికి సాదిక్కే. పోలీసులు ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక మతం మారాలి అని సౌజన్యం మీద అతను చేసినటువంటి ఒత్తిడి, ముస్లిం సాంప్రదాయాలను పాటించాలని అతను చేసినటువంటి ఒత్తిడి. ఇక మరొక కోణం కూడా చూడాలి. రియాన్ష్ రెడ్డి అనేటటువంటి పిల్లవాడు హిందూ మతానికి చెందినటువంటి వాడు కాబట్టి అతనికి రైఫల్ షూటింగ్ నేర్పించి ఆ రైఫల్ షూటింగ్ నేర్పించిన తర్వాత హిందూ మతం పేరుతో రియాన్ష్ రెడ్డిని వాడుకొని తన మతానికి ఎలా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఒక టెర్రరిస్ట్గా మార్చాలన్నటువంటి ఉద్దేశం కూడా సాదిక్లో ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఆ పిల్లవాడే చెప్తా ఉన్నాడు. స్వయంగా ఆ పిల్లవాడే నాకు చెప్పినటువంటి విషయం. భాస్కర్ రెడ్డి గారు కూడా ఆ మాటే చెప్తా ఉన్నారు. అంటే ఇంత దుర్మార్గపు గ్రూపుని ఇక్కడ కాకినాడలో పెట్టుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, నేను పార్టీని విమర్శించట్లేదు, ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఒక బీసీ కుటుంబం మొత్తం ఆత్మహత్యకి కారణమైనటువంటి వ్యక్తి ఈ సాదిక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. సాదిక్ పదే బెదిరించేటప్పుడు, జగదీశ్వర్ రెడ్డిని బెదిరించేటప్పుడు కానీ, సౌజన్యను బెదిరించేటప్పుడు కానీ, భాస్కర్ రెడ్డి గారిని బెదిరించేటప్పుడు కానీ, నూకరాజు గారిని బెదిరించేటప్పుడు కానీ ప్రతి సమయంలో కూడా నాకు ఎస్పీ గారు తెలుసు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ గారి దగ్గర పనిచేసేటటువంటి 2 పోలీసులు నాకు సహకరిస్తున్నారు, నేను వాళ్ళ సహకారంతో మీ మీద దొంగ కేసులు పెడతాను, మీ కేసులకు దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా నేను క్రియేట్ చేస్తానని పదే బెదిరించినట్లుగా కూడా ఆయన సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇక రియాన్ష్ని ఒక సందర్భంలో జగదీశ్వర్ రెడ్డిని అటు సౌజన్యని బెదిరించేదానికి నేను రియాన్ష్ని టెర్రరిస్టులకు అప్పగిస్తాను అని బెదిరించడం కూడా బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 1 కాదు 2 కాదు 10 నేరాలు కాదు, ఒక 100 నేరాలు కలిపితే ఎవరైతే ఒక వ్యక్తి తయారవుతాడో అటువంటి వ్యక్తి సాదిక్ అనడంలో సందేహమే లేదు అని నేను చాలా విశ్వసనీయతతో చెప్తా ఉన్నా. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? నేను రాజకీయం చేయట్లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో కూర్చొని? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లవ్ జిహాద్ అన్నటువంటిది ఇక్కడికి తీసుకొచ్చి, అది మనం ఎక్కడో విన్నాం, కేరళ రాష్ట్రంలో విన్నాం, లేకుంటే ఇంకొక రాష్ట్రంలో నార్త్ ఈస్ట్లో విన్నాం. ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లవ్ జిహాద్ అన్నటువంటిది లేదు. కానీ ఈరోజు లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడులు జరుగుతూ ఉంటే, నేను ఇప్పుడు 2024 అని చెప్పట్లేదు, 2019 నుంచి కూడా మత మార్పిడులు జరుగుతూ ఉంటే మీరందరూ కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్పెక్టేటర్స్గా ఒక నిలబడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? మీరు ఎందుకు ఈ రకంగా స్పెక్టేటర్స్గా మీరు నిలబడిపోతూ ఉన్నారు? నేను చంద్రబాబు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఇంత జరిగిన తర్వాత కూడా సాదిక్ అక్కడ దొరికాడు. సాదిక్ విషయంలో ఎటువంటి లీనియన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సాదిక్ చుట్టూ ఉన్నటువంటి 10 మంది కూడా ఆ యొక్క గ్రూప్ సభ్యులందరినీ కూడా పట్టుకోవాలి. మీకు చేత కాకుండా ఉంటే, ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు చేత కాకుండా ఉంటే మీరు కేసును సిబిఐకి అప్పగించండి. భాస్కర్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటా ఉన్నారు, నా మనవడు రియాన్ష్ రెడ్డికి ఈరోజు భద్రత లేదు, ఎవరు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, నాకు భద్రత కల్పించండి, నా మనవడికి భద్రత కల్పించండి అని ఆయన పదే పదే వేడుకుంటా ఉన్నాడు. కానీ ఇప్పటికి కూడా పోలీసుల నుంచి స్పందన లేదు, ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది. నేను సిబిఎన్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవిస్తూ ఉన్నా, మీకు పరిపాలన చేతగాకుండుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతగాకుండుంటే ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అన్నటువంటిది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళకి వదిలిపెట్టండి. ఈ యొక్క టెర్రరిస్టులకి, ఈ యొక్క మత ఉన్మాదులకి, ఈ యొక్క సంఘ వ్యతిరేక శక్తులకి బుద్ధి చెప్పగలిగినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశంలో ఉన్నాడంటే అది యోగి ఆదిత్యనాథ్ దాస్ గారే, బీజేపీ ముఖ్యమంత్రి. మీకు చేతగానితనంతో మీరు ఈ రాష్ట్రాన్ని, భావి తరాలని, భావి ఆంధ్రదేశ పౌరుల్ని మీరు ఈ రకంగా ఈ యొక్క దీన్ని ఒక మత రాష్ట్రంగా మార్చాలి అని అంటే మేమేమి చూస్తూ ఊరుకునేదానికి మేము సిద్ధంగా లేము అన్నటువంటి విషయాన్ని నేను చంద్రబాబు గారికి నేను విన్నవించుకుంటా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి అన్యాయం జరిగితే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అటువంటి యాక్షన్నే ఈ విషయంలో కూడా మీరు తీసుకుంటేనే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది నిరూపితమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం, ఇదే ఇన్సిడెంట్ చంద్రబాబు గారు మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే ఇన్సిడెంట్ అటు పాత బస్తీలో హైదరాబాద్లో జరిగితే అదే పిల్లవాడు హిందూ అయ్యుండి ఆ అమ్మాయి ముస్లిం అయితే మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఇదే ఇన్సిడెంట్ అరబ్ కంట్రీస్లో జరిగితే షరియా లా ప్రకారం మీరు ఏ శిక్ష విధిస్తారు? మీరు కోరుకుంటున్నారు కదా ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, యూనిఫామ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండాలి, కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ మాత్రం ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు కదా. అదే ఈ యొక్క క్రిమినల్ యాక్ట్కి అరబ్ కంట్రీస్లో ఎటువంటి శిక్ష విధిస్తారో అక్కడ విధించే షరియా లా ప్రకారం మీకు కూడా తెలుసు. రాళ్లతో కొట్టైనా చంపుతారు, లేకుంటే పబ్లిక్ ప్లేస్లో 4 రోడ్ల కూడలిలో ఊరిదీస్తారు. అటువంటి శిక్షని మీరు ఎందుకు ఇక్కడ అమలు చేయలేకున్నారు? మీరు నిజంగా మీరు కోరుకుంటున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఈ రాజకీయ పార్టీలన్నీ అపోజ్ చేస్తూ ఉన్నాయి. అది ఎవరైనా కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా కావచ్చు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ ద్వంద్వ ప్రమాణాలు దేనికి? మీరు ఒక మతానికి ఒక చట్టం, ఇంకొక మతానికి ఒక చట్టం, ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి న్యాయం మాట్లాడేటటువంటి ఈ యొక్క సూడో రాజకీయ పక్షాలని
ఈ ద్వంద్వ ప్రమాణాలు పాటించే రాజకీయ పక్షాలని ప్రజలు నమ్మవద్దు అని నేను కోరుకుంటా ఉన్నా. ఇక